దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు వింటున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు మనకిచ్చిన ఉదయకాల సమయం బట్టి, అనగా 7వ తారీఖు బుధవారం దినము, ఆగస్టు నెల 2024 సంవత్సరం ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణము తలడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, వందనాలయ్యా. వాక్యమైన దేవా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, ఈ వాక్యము ద్వారా చక్కగా నాయన ధ్యానించే కృపను, విభజించే ఆత్మను మాకు అనుగ్రహించి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మాట్లాడనే ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి ఈ అమూల్యమైన వాక్యమును మేము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 61వ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఆయనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఆయనకున్నటువంటి బాధలను బట్టి దేవుని భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ 61వ కీర్తనలో కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని నుండి మాత్రమే మనం నిజమైన భద్రతను పొందుకొనగలమని, మన సమస్యల్లో మన ప్రార్థనలకు దేవుడు సహాయం చేయగలడని దావీదు గారి యొక్క అపారమైన విశ్వాసం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. బహుశా ఈ కీర్తననే అబ్షలోము తిరుగుబాటు కాలంలో తాను పారిపోవలసిన పరిస్థితిని కలిగినప్పుడు దావీదు గారు రచించి ఉండొచ్చని మనం గమనించవచ్చు. 2వ సమూయేలు గ్రంథం 15, 16, 17, 18 అధ్యాయాల్లో, లేదా అరణ్యములో దాక్కుని ఉన్నప్పుడు సౌలు తనను చంప ప్రయత్నించినటువంటి సందర్భాల్లో తనను తప్పించిన దేవునికి స్తుతి చెల్లించటానికి వ్రాసుండొచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయంగా కనబడుతూ ఉంది. కీర్తనలో దేవుని సహాయం కొరకు ప్రార్థన మొదటి 3 వచనాల్లో, మరియు దావీదు గారు దేవుని ఎడల వ్యక్తపరిచినటువంటి కృతజ్ఞతా భావం 61వ కీర్తన 4-8 వచనాల్లో మనం చూడగలుగుతామండి. చూడండి, మొదటి వచనం 2వ వచనం చూస్తే, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అన్నాడు. 2వ వచనంలో, నా ప్రాణము తలడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. 3వ వచనంలో అంటా ఉన్నాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండే, దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఏమండే, దేవుడి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు, దేవుడు చేస్తున్న మేలుని బట్టి, ప్రతి ఈవిని బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద దృఢమైన భక్తితో దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఏమంటే, నా ప్రాణం తలడిల్లిపోతే, నేను బూదిగంతముల నుండి, నేను ఏ స్థలంలో ఉన్నా, ఏ కొండల మీద ఉన్నా, లేకపోతే గుట్టల్లో ఉన్నా, లోయలో ఉన్నా, ఏ స్థలంలో నుండైనా నేను మొర్ర పెడుతున్నప్పుడు నా మొర్రను ఆలకిస్తూ ఉన్నావు. అంతేకాదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిస్తూ ఉన్నావు. లోయలో కూరుకుపోయినా కానీ, లోయలో దిగిపోయినా, లోయలో ఉండిపోయినా, ఎక్కడో అడుగు బాగానున్నా, నన్ను ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించగలిగిన దేవుడవు, నన్ను లేవనెత్తువాడవు నీవే, నన్ను బలపరిచేవాడవు నీవే. నేను ఏ స్థలంలో ఉండి మొరపెట్టినా నా మొరను ఆలకించు దేవుడు నువ్వు, ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆలకించువాడవు. 65వ కీర్తనలో 2వ చరణంలో ఆయనే దావీదు భక్తుడు రాసిన కీర్తనలో అక్కడ కూడా ఇదే మాట ఆయన మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనకుందా విశ్వాసం, మనకుందా భయము భక్తి, మనకుందా దృఢమైన నమ్మకం? దేవుని బిడ్డలారా,
ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు లోయలో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నా, లేవలేని పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కించువాడై ఉన్నాడని ఇక్కడ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నా సహోదరి, సహోదరుడా, అప్పుల బాధల్లో కూరుకుపోయాను, పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాను, కుటుంబంలో ఎంతో దిగజారిపోయాను అనుకుంటున్న సహోదరుడి, సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెడుతున్నా. నీ ప్రాణం తల్లడిల్లిన స్థితిలో ఉన్నావా? నీ ప్రాణం ఎంతో మయమైనటువంటి స్థితిలో ఉన్నదా? అయినప్పటికీ నువ్వే స్థలంలో, ఏ స్థానంలో, ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చేవాడు దేవుడే. నీ స్థితిని మార్చేవాడు దేవుడే. దావీదు గారి యొక్క స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని, నా స్థితిని మార్చే దేవుడు. అందుకనే భక్తులు ఎంతోమంది చక్కటి పాటల ద్వారా వాళ్ళు బలపరిచారండి. బలహీనమైపోయిన స్థితిలో బలపరిచారు. నీ స్థితి గమనించి నిన్ను ప్రేమించి కలవరిలో నా కొరకై బలి యాగమైతివా అని చక్కటి పాట ద్వారా దేవుని ఎంతగానో భక్తులు బలపరిచారండి. ఇతరులందరినీ కూడా, బలహీనపడిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుని బిడ్డలను అందుకే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమన్నాడు. నీవు నాకు ఆశ్రయముగానుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. 4వ వచనంలో, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చోటున దాక్కుందును సెలా. యుగ యుగములు ఏమండే, తరతరములు కాదండి, యుగ యుగములు నీ గుడారములలో నివసిస్తా, నీ రెక్కల చోటును దాక్కుంటా. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అంటా ఉన్నాడు. 6వ వచనంలో, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, దీర్ఘాయువుని, ఆయుష్ని, ఘనతని, సమస్తాన్ని ఇచ్చే దేవుడే బలపరిచేది. అందుకే దేవుని సహాయం కొరకు ప్రార్థన. దావీదు గారు ఏమంటే బహుశా తన గృహానికి చాలా దూరంలో ఉండిన సందర్భంలో ఈ కీర్తన వ్రాసుండొచ్చని, దేవుడు సర్వంతర్యామని, ఆయన ఏ ఒక్క భౌగోళిక పరిమితులకు పరిమితం కానివాడు గనక దావీదు గారు తానున్న చోటనే దైవ ప్రసన్నత కొరకు, సహాయం కొరకు ప్రార్థన చేశాడు. భూదిగంతముల నుండి నీకు ప్రార్థన చేయించున్నాను అన్నాడు. ఏమండే అని తెలపటంలో అతను ఎక్కడో అజ్ఞాతంలో ఉండొచ్చండి, ఏ లోయలోనో గుహలోనో ఉండొచ్చు. అక్కడి నుండి ప్రార్థించుతూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమన్నాడు. ప్రార్థించడం తాను ఉన్న కష్టమైన పరిస్థితిలో నుండి ఉన్నత స్థితికి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కలేని ఉన్నత స్థలాలకి మనల్ని ఎక్కించగలవాడు దేవుడేనని తెలియజేస్తున్నాడు. ఎత్తైన కొండలపైన దేవుని సన్నిధి ఉంటుందని ఆనాటి ప్రజల విశ్వాసం. అందువల్ల నీ సహాయం లేకుండా నీ సన్నిధికి, ఉన్నతమైన స్థితికి నేను రాలేను దేవా, నీవే నన్ను నీవు ఉన్న స్థలానికి ఎక్కించుమని ప్రార్థన చేస్తాం. ఇంకా మనం చూస్తే ఆఖరిగా దావీదు గారి యొక్క కృతజ్ఞత 3-8 వచ్చిన దావీదు గారి ప్రార్థన దేవుడు ఆలకించి అనేక సందర్భాల్లో తనకు ఆశ్రయముగా ఉంటివని దేవుని కొనియాడుతూ ఉన్నాడు. నిస్త్రాయుడై దేశాన్ని, ప్రజలను విడిచి పారిపోవలసిన సందర్భంలో అరణ్యాల్లో, కొండల్లో, లోయల్లో, గుహల్లో, గడాంధకార పరిస్థితుల్లో దేవుడు తనకు ఆశ్రయంగా ఉన్నాడని, ఏమంటే శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల దావీదు గారి యొక్క కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదు, నీ రెక్కల చోటును దాక్కుంటానని తెలుపటంలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండటానికి, ఆయన రెక్కల చాటున రక్షణ పొందటానికి ఎంతగానో తహతహలాడుతూ ఉన్నాడు. దేవుడు దావీదు గారి యొక్క మొక్కుబడులని అంగీకరించాడు. అంటే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. రాజునకు దీర్ఘాయువు దయచేస్తావు అనగా నిత్య జీవం దేవుని వలన కలుగుతుందని విశ్వాసం ఉంచాడు. దేవుని సన్నిధిలో నిరంతరం నివసించాలని దావీదు గారి యొక్క ఆశ. దేవుని కృప సత్యాలే మనల్ని కాపాడుతాయని దినదినము మొక్కుబళ్ళు చెల్లించదని అనటంలో దేవుని ఎడల దావీదు గారికి ఉన్న కృతజ్ఞతా భావం అర్థమవుతోంది.
దినదినం అనగా అనుదినము దేవుని స్తుతించి దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత భావము కలిగి ఉండాలని మనకి మాటలు తెలియపరుస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన మనెల్లరికీ తోడై ఉండునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.